పాదుమా? బీరపాదమ్మా. బీరపాద. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నిన్న నైట్ నుంచి ఫుల్గా వర్షం పడుతుందండి. మొక్కలన్నీ ఎలా ఉన్నాయో చూడడానికి వచ్చాను. చూడండి ఎంత బాగా ఫుల్ హ్యాపీగా ఉన్నాయి. బీరపాదు చూడండి ఎంత పైకి పాకిందో. మీతో చెప్పాను కదండి కోతులు రాకుండా కొంచెంగా నేను అది షీట్ వేయిస్తాననేసి. మీరు చాలామంది చెప్పారు అక్క షీట్ అయితే కనుక గ్రీన్ షీట్ గ్రీన్ నెట్ అయితేనేమి అవి చించేస్తాయి కోతులు, మామూలుగా వైర్ వచ్చినట్టుగా ఉంటాయి చూడండి అక్క ఫెన్సింగ్ అని చెప్పారు. అందుకనేసి అదే వేయించాను చూడండి. పైన అలాగనే సైడ్ వెంట కొంచెంగా వేయించాను. పైన అయితే ఏమి ఇబ్బంది లేదు కానండి, ఇటువైపు కూడా ఉంది కదా, ఇక్కడంతా కూడా కొంచెం కోతులు గోంగూరను అంతా తింటున్నాయి. అటువైపుకి అలాగనే మిగతా ప్లేస్ ఉంది కదండి, అటు నుంచి అట్లా కిందికి కొంచెం షీట్ వేయించాలి, ఇదే నెట్టే వేయించాలనేసి ఐడియా ఉంది. చూడాలి, కొంచెం నెట్ మిగిలింది దాన్ని వేస్తాను. ఇదంతా గోంగూర ఇంకొంచెం రావాలన్నమాట, పప్పు కూడా చాలు. ఇవన్నీ టొమాటో నారండి, అప్పుడు వేసాను కదా అవన్నీ నాటేశాను. టొమాటో, ఇవన్నీ టొమాటో బకెట్లే. ఇదేమో వంకాయలండి, అదే వంగనారు. ఇలా నాటేశాను, అన్నీ హెల్దీగా ఉన్నాయి. ఇవి బాగా గ్రో అయ్యేసి కాకరకాయ పాదులండి. ఇక్కడ చూడండి తోటకూర హార్వెస్టింగ్కి రెడీగా ఉంది. కాసేపు ఉన్నాక కట్ చేసి మధ్యాహ్నానికి లంచ్కి తోటకూర ఫ్రై, అలాగనే సాంబార్ చేయాలి. మునక్కాయలను తీసుకున్నాను. ఇవి 2 కాకరకాయ తీగలు, అన్ని తీగజాతం అన్నీ చాలా బాగా గ్రో అయ్యాయండి. షీట్ వేసాం కదా నెట్టు, దానికి బాగా అల్లుకుని పోతున్నాయి. ఇది కూడా బీరపాదే, అక్కడక్కడ కొంచెం మార్చి వేసానండి. ఫస్ట్ బీరపాద వేసాను కదా, తర్వాత కాకర వేసాను, తర్వాత మళ్ళీ బీరపాద వేసాను, తర్వాత మళ్ళీ సొరకాయ, అలా మార్చి నాటేశాను. అన్నీ చాలా బాగా గ్రో అయ్యాయి, తీగలు బాగా పాకుతున్నాయండి. ఇవన్నీ వంకాయ. ఇక్కడ కూడా కొంచెం ప్లేస్ ఉంటే పాదుల మధ్యన కూడా వంకాయ నారు, అలాగనే టొమాటో నారు కూడా వేసి పెట్టేశాను. గోంగూర కూడా. గోంగూర ఇవన్నీ నిన్న వర్షానికి అన్ని కిందికి పడిపోయాయి. ఇంక ఇవేమో బెండ విత్తనాలు, అలాగనే మటికాయ విత్తనాలు వేసాను, అవన్నీ కూడా జర్మినేట్ అయ్యాయి చూడండి. ఇంకా లాస్ట్ అంతా మిర్చి అన్నమాట. ఇదంతా మిర్చి. ఇదంతా మిర్చి అండి. దగ్గర ఒక 10 పాట్స్లలో వేసి పెట్టేశాను. ఒక్కొక్క పాట్లో 2 మొక్కలు అలా వేసి పెట్టానండి. అదంతా మిర్చి. ఇంకా ఇది వచ్చేసి బీరపాదండి. ఒక్కొక్క ఆకు చూడండి ఎంత పెద్దగా వచ్చాయి అసలుకి. అదిగోండి చాలా పెద్దగా హెల్దీగా ఉన్నాయన్నమాట. ఇంకా దొండపాదు కూడా తీగ బాగా పాకుతుంది చూడండి. ఇవన్నీ బాగా గ్రో కావాలి. బీరకాయలు, సొరకాయలు, కాకరకాయలు బాగా కాయాలి, వంకాయలు, టొమాటోలు బాగా రావాలి అని ఆశ. బాగా ఇంట్లో తినాలి అని నా ఆశ. ఒక రకము సొరకాయ పులుసు కూరలు, సొరకాయ తప్పులెంటు, బీరకాయ పులుసు, బీరకాయ పచ్చడి, కాకరకాయ ఫ్రై, కాకరకాయ నిల్వ పచ్చడి అన్నీ ప్రిపేర్ చేయాలని ఆశ కదా. వస్తాయిలేండి, అస్సలు కెమికల్స్ వాడకుండా ఆర్గానిక్గా పండియాలని ఆశ. ఇంతకుముందు కూడా ఇలాగనే ఆలోచన చేసి పెట్టేశాను కదండి. అప్పుడు కోతుల ప్రాబ్లం చాలా ఎక్కువైంది, పైగా ఈ నెట్ వేయాలన్నంత ఐడియా లేదనమాట. ఇప్పుడు ఐడియా వచ్చింది, చూద్దాం. కానీ కరెక్ట్ ఈ వానల కాలంలో స్టార్ట్ చేసినందుకు కొంచెం ముందు స్టార్ట్ చేసినా బాగుండేది. ఒక్క తొట్టి కొనకుండా అన్ని ఇవి పాత బకెట్లు అన్నీ, ఊర్లో మిగిలిన బకెట్లు, ఇక్కడున్న బకెట్లు అన్నీ తీసుకుని వచ్చేసి ఎలాగో మట్టి వేయించాం కనుక ఆ మట్టిలో కొంచెం వర్మి కంపోస్ట్, అలాగనే కొంచెం కౌడంగు, తర్వాత కొంచెం కోకోపీట్, అలాగనే పర్ఫెక్ట్ రేషియోతో సమంగా మట్టి తీసుకునేసి బాగా మిక్స్ చేసేసి ఇలా పాటింగ్ మిక్స్ అనేది తయారు చేసుకునేసి మొక్కలు అనేది నాటానండి. సో మనం ఎరువులు అందు వేయాల్సిన అవసరం ఉండదన్నమాట, ఒక్కసారి ఇలా పాటింగ్ మిక్స్ తయారు చేసుకుంటే. ఇక్కడైతే ధనియాలు వేసానండి కొత్తిమీర కోసం అనేసి. బాగా మొలకలు అయితే వచ్చాయి, కానీ మెంతికూర అయితే మాత్రం పడిపోయిందండి. బాగా చాలా బాగా గ్రో అయింది అనమాట. ఇంకా ఒక 3-4 డేస్ ఇచ్చేసి పప్పు కంద యూజ్ చేద్దాంలే అనుకున్నాం, కానీ నిన్న వర్షానికి పూర్తిగా పడిపోయింది. ఫుల్గా ఉన్నిందనమాట, అంతా పడిపోయింది వాన పడేసరికి, వర్షం పడేసరికి. ఇంకా పుదీనా కూడా ఇదిగోండి బాగా గ్రో అవుతుంది. ఈ కాలం పర్ఫెక్ట్ అండి. మనము పుదీనా నాటుకోవాలనుకున్నప్పుడు మనం ఎలాగో బయట నుంచి పుదీనా తెచ్చుకుంటాం కదండి, అవి ఆకులు యూజ్ చేసిన తర్వాత కొమ్మలన్నీ కట్ చేసి ఇలా పెట్టేసేయండి, ఈజీగా గ్రో అవుతాయి. ఒకసారి బాగా గార్డెన్ టూర్ చేయాలి. ఇవన్నీ కొంచెం బాగా గ్రో అయిన తర్వాత, కూరగాయలన్నీ వచ్చిన తర్వాత ఒకరోజు గార్డెన్ టూర్ చేద్దాం రాము. ఇలా చల్లగా వాతావరణం ఉన్నప్పుడు వేడిగా పొంగనాలు వేసుకొని తింటే ఉంటుంది చూడండి, అది టేస్టీగా ఉన్న చట్నీతో. ఇవాళ అయితే బ్రేక్ఫాస్ట్ అది
పొంగనాలు, తర్వాత టొమాటో పుదీనా చట్నీ. రండి ప్రిపేర్ చేద్దాం. కెమెరామెన్ అమ్ముతో లక్ష్మి రా అమ్ము, స్టార్ట్ ద వీడియో. ఇంకా కిచెన్ రూమ్లోకి వచ్చానండి. మధ్యాహ్నం లంచ్కు చూడండి మునక్కాయలు కూడా ఇప్పుడు రేట్లు పెద్దంత రేటు ఉన్నాయి కదండి. ఇవి 50 రూపీస్ అంటండి. 10 మునక్కాయలు కలిసి 50 రూపాయలు అంట. మునక్కాయ సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా పచ్చిమిరపకాయలు అయిపోయింటే పచ్చిమిరపకాయలు కూడా తెప్పించాను. ఇంకా పొంగనాలకి చట్నీ కోసం టొమాటోస్, పల్లీలు, నువ్వులు కూడా వేయించి పెట్టేశానండి. ఇవి కొంచెం చల్లారాలంటే టైం పడుతుంది కదా, అందుకనేసి. ఇంకా ఫ్రిడ్జ్లోంచి పుదీనా కూడా తీసుకొని వచ్చానండి. ఇలా టిష్యూ పేపర్ వేసి పెట్టామనుకోండి, పుదీనా ఎన్ని రోజులు ఉన్నా ఫ్రెష్గా ఉంటుంది. పుదీనానే కాదు, కొత్తిమీర కానీ గోంగూర కానీ ఏవైనా కానీ ఆకుకూరలు ఇలా కొంచెం టిష్యూ పేపర్లో చుట్టేసి పెడితే కనుక వారమున్నా ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా పొంగనాలకి కొన్ని ఇలా నానబెట్టిన శనగపప్పు వేసుకుంటే కమ్మగా ఉంటుందండి. అందుకని నేను ఎప్పటికీ ఇలా నానబెట్టేసేసి నైట్ నానబెట్టాను అనుకోండి, మార్నింగ్ బాగా వాష్ చేసేసి ఫ్రెష్ వాటర్ పోసేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఉప్మా లెగ్ కానీ ఇలా పొంగనాల లెగ్ కానీ, లేకుంటే కనుక మనము క్యాబేజ్ కర్రీ చేసుకుంటాం కదా, అందులో కూడా ఇట్లా నానబెట్టి శనగపప్పు వేసుకుంటే బాగుంటుంది. ఇంకా దోసపిండి కూడా రెడీగా ఉందండి. తర్వాత పొంగనాల పెన్నం చూడండి. ఎప్పుడైనా కానీ పొంగనాల పెన్నము ఫస్ట్ పొంగనాలు పోసి మనము యూజ్ చేసిన తర్వాత నేనైతే కొంచెంగా ఆయిల్ అనేది వేసి ఇలాగనే పెట్టేస్తానండి. నీళ్ళతో కడగడం కానీ అలా ఏం చేయనమాట. ఇది చూడండి, ఆయిల్ అంతా వేసి పెట్టినదే ఇలా జిడ్డుగా అలా ఉంది. దీన్ని కూడా మనం నీట్గా వాష్ చేయాల్సిన అవసరం లేకుండా, నీళ్ళతో పని లేకుండా ఈజీగా క్లీన్ చేయొచ్చండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కొంచెంగా పొంగనాల పెన్నము హీట్ కావాలండి. ఇలా సింపుల్ ప్రాసెస్తో మీరు కనుక సీజనింగ్ చేసుకున్నారనుకోండి, లైఫ్ వస్తుంది. ఎక్కువ అసలు రస్ట్ అనేది పట్టకుండా ఉంటుంది. క్యాస్టర్ పెన్నాలను మనం క్లీన్ చేయడం అంటే ఇదే బెస్ట్ ప్రాసెస్ అనమాట. నీళ్ళతో మనం కడిగేసామనుకోండి రస్ట్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ కొంచెం హీట్ చేసేసి మళ్ళీ మనం ఆయిల్ అప్లై చేసి పెట్టాలి కదా. అదంతా పెద్ద ప్రాసెస్ లేకుండా ఈజీగా ఇలా నీట్గా క్లీన్ చేయొచ్చు. ఈ పెన్నం కొంచెం హీట్ కావాలి. ఇలా కాసేపు పొంగనాల పెనాన్ని వేడి చేసామనుకోండి, చూడండి ఆయిల్ అంతా కరిగింది. ఇప్పుడు ఏదైనా క్లాత్ కానీ లేకుంటే ఇలా టిష్యూ పేపర్ తీసుకునేసి నీట్గా ఇలా తుడిచేసి ఆయిల్ అంతా తీసేస్తామండి. అంతే. ఇదిగోండి, ఇలా నీట్గా తుడిచేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి కొంచెంగా ఆయిల్ అనేది అప్లై చేసి పెట్టామనుకోండి, పొంగనాలు అంటుకోకుండా వస్తాయండి. ఇదే బెస్ట్ సీజనింగ్ మెథడ్. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా కొంచెంగా ఆయిల్ అప్లై చేసి అలాగనే పెట్టేసేయాలి. అస్సలకు కొంచెం కూడా అంటుకోదండి. నాన్ స్టిక్ పెన్నములు మనం చేస్తే ఎలా అంటుకోకుండా వస్తాయో అంత కాడికి బాగా వస్తాయి. టేస్టీగా కూడా ఉంటాయి. మెయిన్గా చట్నీ కోసం అన్నీ వేయించానండి. ఇదిగోండి, పచ్చిమిర్చి, టొమాటో, పుదీనా, అలాగనే ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు, అలాగనే కొంచెం బెల్లం ఇందులోనే వేసాను. ఇది కొంచెం చల్లారిన తర్వాత అంతా కలిపి కొంచెం ఉప్పు వేసి మిక్సీకి వేస్తే టేస్టీగా ఉండే పుదీనా టొమాటో చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా తర్వాత పొంగనాల కోసం అనేసి పచ్చిమిర్చి, అట్నే ఆనియన్స్ చిన్నగా చాపింగ్ చేశానండి. తర్వాత శనగపప్పు వేసుకోండి, పొంగనాల్లో చాలా టేస్టీగా ఉంటాయి కనుక. ఫస్ట్ అయితే ఇలా శనగపప్పు కొన్ని డైరెక్ట్గా దోసపిండిలో వేస్తున్నాను. తర్వాత కొన్ని కచ్చాపచ్చగా ఇలా చాపింగ్ చేసామనుకోండి, పంట కింద పడితే టేస్టీగా ఉంటాయి. కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటాయండి శనగపప్పు. ఇదిగోండి, ఇలా ఒక పప్పు 2 పప్పులు కావాలి అంతే. చట్నీ అయితే చల్లారిన తర్వాత మిక్సీకి వేసానండి. తర్వాత లాస్ట్లో కొంచెం తాలింపు కూడా వేస్తున్నాను. ఎంతో టేస్టీగా ఉండే టొమాటో పుదీనా చట్నీ రెడీ అయిపోయింది. చాలా కమ్మగా ఉంటుందండి. మరీ మెత్తగా కాకుండా ఇలాగనే ఉండేటట్టుగా మిక్సీకి వేయండి. ఇంకా చట్నీ రెడీ అయిపోయింది. ఇక్కడ పిండిలో కొంచెం జీలకర్ర వేసి ఇలా చాపర్లో వేసాను కదండి, శనగపప్పు అన్నీ వేసేసాను. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి. ఇదే పిండితో మనం ఊతప్పం కూడా చేయొచ్చండి. క్యారెట్ తురుము అందు వేసుకునేసి తగినంత ఉప్పు. ఇంకా మీరు కావాలంటే ఇందులో కొంచెం పసుపైన వేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి అన్నమాట చూడడానికి కూడా. ఇంకా స్టవ్ కూడా ఆన్ చేశానండి. మరీ ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టేసి ఎక్కువ హీట్ కానియద్దండి. కొంచెం హీట్ అయితే చూడండి, వెంటనే ఫ్లేమ్ అనేది తగ్గించేసేయండి. మరీ హై ఫ్లేమ్ పెట్టామని కూడా ఏమవుతుందంటే ఊరికనే మాడిపోతాయి అనమాట. పొంగనాలు పైన ఏమో బాగా కలర్ వస్తాయి కానీ లోపలైతే పిండి అంతా పచ్చిగా ఉంటుంది. అలా కాకుండా బాగా కాలాలి అంటే మీడియం ఫ్లేమ్ పెట్టేసి పెన్నం కొంచెం హీట్ అయిన తర్వాత మీడియం టు కొంచెం లో ఫ్లేమ్ పెట్టేసేయండి. అప్పుడు అంటుకోకుండా వస్తే, అంతేకాకుండా లోపల కూడా బాగా
కాలుంటే పైన పొంగన క్రిస్పీగా ఉంటుంది. కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఎప్పుడైనా కానీ మనం పొంగనాలు వేస్తున్నామంటే సెంటర్లో వేయకూడదండి, సైడ్ వెంట వేసుకోవాలన్నమాట. అప్పుడు అన్నీ ఈవెన్గా కాలుతాయి. పైన కొంచెంగా ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఇది చూడండి, మూత పెట్టడం వల్ల పై పక్కకు కూడా పిండి అనేది లేకుండా బాగా కాలుతాయి. తిరగటానికి మారం చేస్తే కానండి అంటుకోవాలన్నమాట. నేను తిరగను అంటే అంతే. చూడండి, ప్రతి ఒక్కటి కూడా ఎంత ఈజీగా నాన్ స్టిక్ అంటే కూడా అంత నాన్ స్టిక్ లెక్క పనికి వస్తాయండి. ఏం లేదు, సింపుల్గా మనం సీజనింగ్ చేసుకునే దాన్ని బట్టి, అలాగనే మనము ఫ్లేమ్ని మెయింటైన్ చేసే దాన్ని బట్టే ఉంటుందండి. అమ్మో చూడండి, అదే పనిగా ఇవాళ బ్రేక్ఫాస్ట్ అరిటాకులో తినాలని చెప్పేసి. ఏమో అవును, అంటే మీకు తెలుసో లేదో, మేము 2 అరటి చెట్లు తెచ్చుకున్నాం. చాలా మందికి తెలుసు. ఇద్దరు అక్క తమ్ముడు పోటీ పడి 2 అరటి మొక్కలు తీసుకొని వచ్చారండి. తీసుకొని వచ్చి బయట గేట్ బయట నాటామన్నమాట. ఎవరిది తొందరగా గ్రో అవుతుంది, ఎవరి చెట్టుకు తొందరగా అరటికాయలు వస్తాయి అనేసి వీళ్ళ ఛాలెంజ్. అందుకనేసి రోజు ఇద్దరు వెళ్ళేసి తన చెట్టు ఎలా ఉంది, తన మొక్క ఎలా ఉంది అని చూసుకొని వస్తుంటారు. ఇవాళ అది వాళ్ళ తమ్ముని అరటి మొక్క తీసుకొని వచ్చి విష్ణు చూసినాను అమ్ము ఇంకేంలా నీకు చూడండి ఎంత బాగా కాలయ్యా. పైనుంచి క్రిస్పీగా ఉంటే లోపల సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. తీసుకెళ్ళి మీ నాన్నకి ఇచ్చి ఎలా ఉన్నాయని అడుగుపో. రేపు మా మ్యారేజ్ డే అండి. మా ఆయన ఇంతవరకు ఏం గిఫ్ట్ ఇవ్వలేదు, ఇస్తారనే ఆశ కూడా లేదు. ఎందుకంటే నాకు గిఫ్ట్లు ఇచ్చుకునే అలవాటు ఫస్ట్ నుంచి కూడా లేదండి. అంతేకాకుండా పెద్ద పెద్ద సెలబ్రేషన్ చేసుకునే అలవాటు కూడా లేదు. ఇప్పుడు అడుగుతారు చూడండి, ఏమైనా గిఫ్ట్ ఇస్తారని. అమ్ముని అడుగుతుంది. ఏం చెప్తారంటే అండి, నేనే నీకు గిఫ్ట్ అంటారు. పక్కా ఇదే మాటనే అంటారు. నేను కిచెన్ రూమ్లోనే ఉంటాను, అమ్ము వెళ్ళేసి అడుగుతారు. చూడండి, మీ ఇంట్లో కూడా మీ వాళ్ళు కూడా అట్నే మాట్లాడతారా, అట్నే అంటారా? తప్పకుండా కామెంట్ చేయండి. ఇచ్చేసి అడుగుపో ఏం చెప్తారు డాడీ. ఓకే, డాడీ రేపు మీ మ్యారేజ్ డే కదా, అమ్మకి ఏం గిఫ్ట్ ఇస్తున్నావు? అమ్మ అడగమనింది. అదే కదా, అమ్మ కూడా అదే చెప్పింది. బాగుందా డాడీ? చట్నీ బాగుంది, పుదీనా చట్నీ, పుదీనా టమాటో, మన అరిటాకు బాగుందా? చాలా బాగుంది, సూపర్ ఉన్నాయండి. నేను చెప్పానా మా వారు అట్నే మాట్లాడతారు అనేసి. అట్లనే మాట్లాడారు, అట్నే మాట్లాడారంటండి. మీ వాళ్ళు కూడా అట్నే మాట్లాడతారా? అంతే అండి, ఎవరైనా అంతే. ఏదైనా గిఫ్ట్ అడిగేసరికి నేనే నీకు పెద్ద గిఫ్ట్, ఇంకా మనం ఏం మాట్లాడతాము, మనం సైలెంట్ అయిపోతాం కదా. చాలా టేస్టీగా ఉండే ఇట్లా పుదీనా చట్నీ కాంబినేషన్తో పొంగల్ తప్పకుండా ట్రై చేయండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మీరు చాలా మంది అడుగుతున్నారు, అక్క గాజులు వేసుకోవట్లేదా, బంగారు గాజులు, సైడ్ గాజులు అనేసి. తీసి పెట్టానండి, కొంచెం డస్ట్ మట్టి అని పట్టాయి అనమాట. ఇవి కొంచెం క్లీన్ చేసిన తర్వాత వేసుకుందాం అనేసి ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను. గాజులన్నీ కొంచెం ఎక్కువగా డిజైన్లలో అంత మట్టి పట్టాయి. ఇలా నీళ్ళలో వేసేసి ఇలా కోల్గేట్ టూత్పేస్ట్ ఉంటుంది కదండి, టూత్పేస్ట్ ఏదైనా పాత బ్రష్ తీసుకునేసి ఇలా వేసిన తర్వాత గోరింటాకు చూడండి ఆల్మోస్ట్గా పొడానికి కూడా వచ్చింది. ఆ రోజు అత్తయ్య బాగా అడిచిందండి, నేను పెట్టుకోకుండా నువ్వు కూడా పెట్టుకోకుండా ఉంటావా అని. అందుకనేసి నేనైతే గోరింటాకు పెట్టుకున్నాను. ఇట్లా ఇలా డిజైన్లలో అంత డస్ట్ అంతా అట్లా ఉంటుంది కదా, అదంతా నీట్గా క్లీన్ అయిపోతుందండి. మీరు కూడా ఇలాగనే క్లీన్ చేస్తారండి? తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే ఇలాగనే క్లీన్ చేస్తానండి. గాజులు అయితేనేమి, మనం డైలీ వేసుకునే సరుడు అయితేనేమి ఎక్కువగా మట్టి పడుతుంటుంది కదా డిజైన్లలో.
తర్వాత ఈ గాజులు కూడా అంతేనండి. ఇవి స్టోన్స్వి కదా, ఇవి కూడా డిజైన్ అంత ఎక్కువ వచ్చింది కదా, ఆ డిజైన్లో మధ్యలో అలా కొంచెం డస్ట్ ఎక్కువగా పడుతుంది. ఒకటి 2 సార్లు మంచినీళ్ళతో కడిగేస్తే సరిపోతుంది. డైలీ వేసుకున్న గాజులు ఖచ్చితంగా డస్ట్ పడుతూ ఉంటాయండి. ఇలా నెలకోసారి లేకుంటే కనుక 20 రోజులకోసారి ఇలా క్లీన్ చేసామనుకోండి, కొత్తగా చేర్చుకున్న గాజులు మరి షైనింగ్ అలాగనే ఉంటుంది అనమాట. ఇంకా వెళ్ళేసి మధ్యాహ్నానికి లంచ్ ప్రిపేర్ చేయాలండి. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, కిచెన్ కౌంటర్ అంతా నీట్గా తుడిచేసి పెట్టేశాను. ఇంక ఇప్పుడు మధ్యాహ్నానికి లంచ్కి వచ్చేసి ఇదిగోండి మునక్కాయలు రెడీగా ఉన్నాయి, ఎదురు చూస్తున్నాయి అనమాట. అందుకనేసి మునక్కాయలు కట్ చేసి సాంబార్ ప్రిపేర్ చేయాలి. పెసరపప్పు అలాగే కందిపప్పు వేసి సాంబార్ సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. అలాగనే కొంచెం తోటకూర రెడీగా ఉందన్నమాట. ఫస్ట్ హార్వెస్ట్ వచ్చేసి మొన్న పాలకూర కట్ చేసేసి పాలక్ పనీర్ చేశాను. ఇంక ఇప్పుడు తోటకూర కట్ చేసి తోటకూర ఫ్రై అలాగనే మునక్కాయ సాంబార్. ఇవాళ మా లంచ్. ఇంకా వెళ్ళేసి ఫస్ట్ తోటకూర తీసుకొని వస్తానండి. ఇంకా ఉంది, ఇక్కడ కూడా కట్ చేద్దాం. ఇదిగోండి మా ఇంటి తోటలో తోటకూర హార్వెస్ట్ అయితే చేశాను. నేను నీట్గా వాష్ చేయాలండి, ఎందుకంటే ఇసుక ఎంత ఉంది, వర్షం పడింది కదా. తోటకూర నీట్గా కట్ చేసేసి వాష్ చేసిన తర్వాత తాలింపు కూడా వేసానండి. ఆనియన్స్ మామూలుగా మీరు ఎలా చేస్తారని నేను అలాగనే ప్రిపేర్ చేశాను. నార్మల్గా బయట ఉన్న తోటకూర అయితే మాత్రము నేను సపరేట్గా ఉడకబెట్టేసి తాలింపు అనేది వేసేదాన్ని. ఇప్పుడు ఇంట్లోనే తోటకూర కనుక డైరెక్ట్గా అలాగనే వేసానండి. ఇంకా ఆ నీళ్ళకే బాగా ఉడికిపోతుంది. ఇది ఆల్మోస్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఇంకా మసాలా అంటూ కొబ్బరి, కారం పొడి అలాగనే వెల్లుల్లి రెబ్బలు, కొంచెం సాల్ట్ అనేది వేసానండి. ఇంకా ధనియాల పొడి నేను ఏం వేయనండి. ఇలా మిక్స్ చేసుకునేసి కొంచెం పొడి పొడిగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. కొంచెం చల్లారిన తర్వాత ఇంకా పొడి పొడిగా అవుతుంది. ఇంకా సాంబార్ కోసము కొంచెం పెసరపప్పు, శనగపప్పు, కందిపప్పు అన్నీ కలిపి కుక్కర్లో వేసాను. విజిల్స్ కూడా వచ్చాయి. ఇంకా ఇది కొంచెం ఆవిరిపోయిన తర్వాత సాంబార్ ప్రిపేర్ చేయాలి. సాంబార్ మీ అందరికీ తెలుసులేండి. సాంబార్ రెడీ అయిన తర్వాత మీతో షేర్ చేస్తాను. ఇంకా తోటకూర కూడా సపరేట్గా సర్వింగ్ బౌల్లోకి తీసానండి. ఇంకా సాంబార్ కూడా రెడీ అయిపోయింది. మునక్కాయల సాంబార్ చాలా కమ్మగా ఉంటుంది, మీ అందరికీ తెలుసులేండి. కానీ సాంబార్లో కొంచెమన్నా బెల్లం వేసామనుకోండి టేస్ట్ రెట్టింపు అవుతుంది అనమాట. ఇవాళ అయితే వంట పని తొందరగానే అయిపోయిందండి. టైం వచ్చేసి 12 అలా కావచ్చింది. బయట వాతావరణం అయితే ఇంకా మబ్బుగా మోడంగా అలా ఉంది. ఎప్పుడైనా కానీ తొందరగా ఇలా వంట పని అంతా అయిపోయింది అనుకోండి, కిచెన్ కౌంటర్ అలాగే స్టవ్ అంతా నీట్గా తుడిచిపెట్టేసిన తర్వాత కొంచెంగా నేను సెటెడ్ క్యాండిల్ అనేది వెలిగిస్తుంటానండి. మంచి ఆహ్లాదకరంగా ఉంటుంది అనమాట. స్మెల్ ఫ్రెష్గా అనిపిస్తుంది. సాయంత్రం వరకు ఎలాగో ఇంకా కిచెన్ రూమ్లో పనే ఉండదు, భోజనానికి వచ్చినప్పుడే కదా ఇంకా పని, అందుకనేసి కొంచెం ప్లెజెంట్గా ఉంటుంది అనేసి పని అయినప్పుడల్లా ఇదిగోండి ఇలా క్యాండిల్ అనేది వెలిగిస్తుంటాను. అదండి వాళ్ళు మార్నింగ్ రొటీన్ హడావిడి లేకుండా హ్యాపీగా, సింపుల్గా, ఈజీగా, టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్, అలాగే టేస్టీగా ఉండే లంచ్ రొటీన్ మీతో షేర్ చేశాను. వీడియో అయితే మీ అందరికి యూస్ఫుల్ అవుతుంది, అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోదండి. ఇలాగే మంచి మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో, మీకు యూస్ఫుల్ అయ్యే రెసిపీస్తో, మీకు యూస్ఫుల్ అయ్యే టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.